మీరు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని అప్పుడు గతంలో ఎంపీగా గెలిపించినారు, ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే తప్పకుండా మీకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నేను మీకు 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇక్కడికి నన్ను నమ్మి ఇక్కడ పంపించినందుకు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నా కోసం అంటే పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా మీకు 5 సంవత్సరాలు మీకు తోబుట్టులాగా మీకోసం మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను పనిచేస్తానని కృషి చేస్తా. తప్పకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ప్రభుత్వం మనకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాని పేదలకి ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక నిరుద్యోగులకు 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలలో 100 రోజులలోనే ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది. ఇంకా ఇట్లాంటివి చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి చేయలేకపోయింది. కానీ మన మహిళలను ఒకటే కోరుతున్నా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే మా మిత్రుడు, సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది ఆడబిడ్డలతో, యువకులతో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు, నక్క ప్రభాకర్ గౌడ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ జితేందర్ నాథ్ గారు ఈరోజు మీ ఆశీర్వాదం పొందడానికి వచ్చిన మా సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొని 100% రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా గెలిపించడానికి విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. అక్కడి నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. మా అక్కలు, మా ఆడబిడ్డలు వేలాది మంది వచ్చి తమ తోటి ఆడబిడ్డకు అండగా నిలబడ్డందుకు అఖండమైన స్వాగతం పలికిన మా కళాకారులు, ఎక్కడికక్కడ డప్పు కళాకారులు, మా బోనాల కళాకారులు, ఈ పక్కన కళాకారులు, తారంబడి మొత్తం మా కళాకారులు కూడా తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ నేను కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసినందుకు
మొన్నటి డిసెంబర్ 3 తారీఖు నాడు కేసీఆర్ను బండకేసి కొట్టి నువ్వు బీఆర్ఎస్ను పొందబెట్టిండు. ఇక ఇవాళ బీఆర్ఎస్ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. అది సచ్చిన పాము, దాన్ని ఎంత కొట్టినా లాభం లేదు. ఇక అది లేచేది లేదు, అది ఉపయోగపడేది లేదు. కేటీఆర్ ఏమని అన్నాడు, అరే మా కారు చాలా ఖరాబ్ అయింది, షెడ్ పోయిందని. నేను చెప్పదలుచుకున్న కేటీఆర్, నీ కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది, ఇక అది మళ్ళీ వాపసు రాదు. దాన్ని జుమరాత్ బజార్లో తూకం కింద అమ్మాల్సిందే, తుక్కు పట్టిపోయింది. అందుకే కేసీఆర్ కారు వదిలేసి బస్సు ఎక్కిండు. ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన నిన్నమన్న. మన సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, భువనగిరికి పోయిండు. ఆయన బస్సు యాత్ర చూస్తుంటే, ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కడికి దిగనికని సరిపోయిందంట. కేసీఆర్ బస్సు యాత్ర కూడా 4 వాటి ఎక్కియాలి, 3 వాటి దించాలి. ఆయన ఏం పని మీద పోయినా ఆయనకే తెలుస్తలేదు, నన్ను తిట్టుకుంటే తిరుగుతుంది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో. 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావంటే నీ దివాల కోరతనం, నీ చేతగాంతనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. వచ్చినెంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చాం. మా అక్కలు అడుగుతున్న ఉచిత బస్సు ఉంది కదా అక్క, ఎక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, బిర్లా మందిరం పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయినా, భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు 1 పైసా ఖర్చు లేదు, బస్సులో ఉచిత ప్రయాణం. ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించినాం. ఇదే కాదు, కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే 1200 రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మళ్ళీ వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు తీరవానికే 500 రూపాయలకి ఇవాళ ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో 100 రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, పేదోళ్ళ ఇళ్ళ కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొట్టేటట్టు ఉంది. అందుకే వాళ్లకు 200 యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు, 4,50,000 ఇల్లు, 22,500 కోట్లతోటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నియామకాలు, నిరుద్యోగ సమస్య. అట్లాంటిది 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎల్బీ స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం. ఇవాళ ఈ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి 50% వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతించి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం, మన పార్టీ. మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతుండు. ఆయన కొత్తోడు కాదు, గత ప్రభుత్వంలో ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన కూర్చున్నాడు. కేసీఆర్తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటల రాజేందర్ కూడా కారణం కాదా? ఆయనకి ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయన బయటికి పంపిస్తే బయటకు వచ్చాడు. బీజేపీలోకి పోయిండు, హుజూరాబాద్లో ఎమ్మెల్యే అయ్యిండు. హుజూరాబాద్లో మరి నరేంద్ర మోడీని అడిగి 1000 కోట్లు తెస్తా అన్నాడు. 1000 కోట్లు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి చేసి ఉంటే మన ఎమ్మెల్యేగా హుజూరాబాద్లో ఎందుకు కూడగొడతారని నేను అడుగుతున్నా. హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తున్న నిధులు లేకపోవడం వల్ల హుజూరాబాద్లో ఎమ్మెల్యే కూడగొట్టిండ్రు. ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతాడు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడనే ఉంటున్నాడు. ఎన్నడన్నా మన మల్కాజ్గిరి పేదల దగ్గరకు వచ్చిందా? వర్షాకాలంలో మన ఇల్లు మునుగుతూ వచ్చిందా?
మన వాళ్లకు ఆదుకోవడానికి కేంద్రం నుంచి ఏమన్నా నిధులు తెచ్చిందా? మనం